బాల గణేష్ మండలి భక్తులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం। ఈ రోజు గణేశుని నిమజ్జనం సందర్భంగా లడ్డు వేలం పాట జరుగుతుంది కావున భక్తులందరూ లడ్డు వేలం పాట కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము। ప్రతి సంవత్సరం లడ్డు మన పెద్దరాయుడు గారు తీసుకోవడం జరుగుతుంది। మరి ఈసారి మన లడ్డు ఎవరు తీసుకుంటున్నారో ఎవరికి అదృష్టం ఉందో తెలుసుకుందాం। ఇక ఇంకెందుకు ఆలస్యం, మన లడ్డు వేలం పాట కార్యక్రమాన్ని మొదలు పెట్టేద్దాం। దేవుని పాట 116 రూపాయలు, నా పాట 3016 రూపాయలు, పెద్దరాయుడి పాట 3016 ఒకటోసారి, పెద్దరాయుడి పాట 3016 రెండోసారి, నా పాట 4016 రూపాయలు, మహాలక్ష్మి గారి పాట 4016 రూపాయలు ఒకటోసారి, మహాలక్ష్మి గారి పాట 4016 రెండోసారి, నా పాట 6016 రూపాయలు, కార్తిక్ పాట 6016 ఒకటోసారి, కార్తిక్ గారి పాట 6016 రెండోసారి, కార్తిక్ గారి పాట, నా పాట 8016 రూపాయలు, నిహాన్ లడ్డు పాట 8016 ఒకటోసారి। ఒసే నిత్య, ఈ రేటు మనకి అస్సలు సరిపోవట్లేదే, నువ్వు పాడే నిత్య, అందరూ మన రేటుకు షాక్ కావాలి। నువ్వు ఏం భయపడకే నిత్య, ఎంత రేట్ అయినా లడ్డు మన పెద్దరాయుడే కొంటాడు, ఆఖరికి కొనాల్సిందే అతను, అమాంతం రేటు పెంచేసే లడ్డు రేటు। నా పాట 20116 రూపాయలు, నిత్య గారి పాట 20116 రూపాయలు ఒకటోసారి, నిత్య గారి పాట 20116 రూపాయలు రెండోసారి। ఏం పెద్దరాయుడు గారు, బిగుసుకుపోయిన ఐస్గడ్డలా ఉన్నారు ఏంటి? ఈ సంవత్సరం మీరు లడ్డు కొనట్లేదా, నాకే ఇస్తున్నారా? ఏంటి నేను బిగుసుకుపోతానా? 6 100 అయినా 100 6 అయినా ప్రతి సంవత్సరం నేనే కొంటున్నా కదా లడ్డు। చూడు, నేను చెప్పే రేటుకు మీరందరూ బిగుసుకుపోతారు। నిహాన్, నా పాట 50116 రూపాయలు, ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు పాడండి పాట। వావ్, పెద్దరాయుడు గారు, పెద్దరాయుడు గారి పాట 50116 రూపాయలు ఒకటోసారి, పెద్దరాయుడు గారి పాట 50116 రెండోసారి, పెద్దరాయుడు గారి పాట 50116 రూపాయలు మూడోసారి। పెద్దరాయుడు గారు, ప్రతి సంవత్సరం మన పెద్దరాయుడు గారు లడ్డు వేలం పాటలో అధిక స్థాయిలో విజయవంతంగా తీసుకోవడం జరుగుతుంది। అలాగే ఈ సంవత్సరం కూడా పెద్దరాయుడు అధిక స్థాయిలో తీసుకోవడం జరిగింది। అందరూ పెద్దరాయుడికి అభినందనలు తెలియజేయండి చప్పట్లతో। కృతజ్ఞతలు అందరికీ। ఇప్పుడు మనకి రెండవ కార్యక్రమం మొదలవుతుంది। రెండవ కార్యక్రమం పేరు లక్కీ డ్రా। ఇప్పుడు ఇక్కడ ఉన్న భక్తులందరూ తమ తమ పేర్లు రాసి ఈ బాక్స్ లో వేయవలసిందిగా కోరుతున్నాము। ఈ బాక్స్ లో లక్కీ డ్రా తీసిన వారికి ఫస్ట్ ప్రైజ్ స్కూటీ ఇవ్వబడుతుంది, సెకండ్ ప్రైజ్ ఫ్రిడ్జ్, థర్డ్ ప్రైజ్ మిక్సీ। వరుసగా లక్కీ డ్రాలు తీయడం జరుగుతుంది। ఫస్ట్ సెకండ్ ప్రైజ్ వచ్చిన వారికి వారి వారి బహుమతులను అందజేయడం జరుగుతుంది। అందరూ కలిసి మీ పేర్లను రాసి బాక్స్ లో వెయ్యండి త్వరగా। ఇప్పుడు ఈ ప్రైజెస్ ఎవరికి వస్తాయో, ఎవరికి అదృష్టం ఉందో చూద్దాం। లక్కీ డ్రా తీయడం జరిగింది। లక్కీ డ్రాలో ముగ్గురు విజేతలుగా పేర్కొనడం జరిగింది। మరి కాసేపట్లో విజేతలను ప్రకటించడం జరుగుతుంది, అందరూ సిద్ధంగా ఉండండి। మొదట విజేతగా ఫస్ట్ బహుమతిని అందుకోవడం జరుగుతుంది కావ్యశ్రీ। హే, నాకు
నాకే వచ్చింది ఫస్ట్ ప్రైజ్. కంగ్రాచులేషన్స్ కావ్య, నీకు స్కూటీ వచ్చింది మొదటి విజేతగా. థ్యాంక్ యూ నిహాన్. రెండవ బహుమతిని అందుకుంటుంది లడ్డు. నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది. కంగ్రాచులేషన్స్ రా లడ్డు, నీకు ఫ్రిడ్జ్ వచ్చింది. థ్యాంక్స్ రా నిహాన్, థ్యాంక్ యూ వెరీ మచ్. మూడవ విజేతగా మూడవ బహుమతిని అందుకుంటుంది నిత్య. కంగ్రాచులేషన్స్ నిత్య. థ్యాంక్స్ నిహాన్. ఓకే, ఇప్పుడు మన వినాయకుని నిమజ్జన కార్యక్రమానికి టైం అవుతుంది. మన వినాయకుడిని అంగరంగ వైభవంగా మనమందరం ఆట పాటలతో సందడి చేస్తూ మన బొజ్జ గణపయ్యను ఆరాధిస్తూ తల్లి గంగమ్మ ఒడి చెంతకు చేర్చాలి. మన వినాయక నిమజ్జనం అంగరంగ వైభవంగా జరిపించాలి.